జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాదపద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి, రామాయణంలో స్వామి 24వ సర్గలో చెప్పారు స్వామి, 9వ శ్లోకంలో అయోధ్యను సరయూ నది చుట్టి ఉంది అని. అలాగే 21వ శ్లోకంలో కూడా విశ్వామిత్ర మహర్షితో కలిసి సరయూ నది దక్షిణ తీరంలో ఉన్నారు అని చెప్పారు స్వామి. వీళ్ళు నావని ఎక్కిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత నీటి శబ్దం వినిపించింది. అంటే అక్కడ గంగా నది సరయూ నది కలిసినట్లు కదా స్వామి. కానీ 23వ సర్గలో ఏమో 5వ శ్లోకంలో వారు కొంత దూరము ప్రయాణము చేసిన పిమ్మట పవిత్రమగు సరయూ నది సంగమ స్థానమునందు గంగా నదిని చూచిరి అని అన్నారు స్వామి. ఇది ఒకసారి చెప్తారా స్వామి? ఇది మొదటి రాత్రి మొదటి విడిది జరిగింది కదా, దానికి ముందు వాళ్ళు సరయూ తీరం వెంట నడుచుకుంటూ వచ్చారు. అయోధ్య నగరానికి ఉత్తరంగా సరయూ నది ఉన్నది స్వామి. ఉత్తరంగా సుమారుగా పశ్చిమ వాయువ్యం నుంచి మొదలయ్యి ఉత్తరం మీదుగా ఈశాన్యం వరకు అలా చుట్టుకొని ముందుకు సాగిపోయింది సరయూ నది అయోధ్య నగరానికి.